జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దాడి సంఘటన ఏదో భారతదేశం మొత్తం అట్టుడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. భారత ప్రజలు కూడా అందరూ కూడా భారత ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే విధంగా భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతి భారతీయుడు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా స్పందిస్తున్నారు. ప్రతి భారతీయుడు కూడా ఉడుకు రక్తంతో ఉన్నాడు. ప్రతి దాడి జరగాలనేటువంటి ఒక ఆవేశంతో అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్లో మనం ఒక పార్కులో ఉన్నాం. ప్రజలతోటి ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రజల అభిప్రాయాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం, ప్రజలను అడిగే తెలుసుకుందాం. సార్, ఇటీవల కాలంలో జరిగినటువంటి దాడి ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో దాన్ని ఎలా చూస్తారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? సార్, ఇది యాక్చువల్గా అయితే ఇది చాలా దారుణం. ఇది అసలు జరగకూడదు. అది కూడా ఏమంటారు, నార్మల్ కామన్ పబ్లిక్ వాళ్ళు. సో వాళ్ళకి పాలిటిక్స్తో ఎటువంటి సంబంధం లేదు. సో అట్లాంటి టైంలో వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అనేది. ఇంకోటి, రోజు టీవీ చూసినా కూడా ఇది ఒక బాధాకర సంఘటన మాకు. ఎందుకంటే టీవీ స్క్రోల్ చేయగానే పహల్గామ్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో కనిపిస్తుంది. సో మాకు కూడా టీవీ చూడాలన్న మూడు కూడా రావట్లేదు. ఎందుకంటే మేమేం చేయలేని సిచ్యువేషన్. సో చేయవలసిన వాళ్ళు కనీసం స్ట్రిక్ట్ యాక్షన్ మళ్ళీ ఇంకెప్పుడు ఫ్యూచర్లో జరగాలంటే వాళ్ళు ఊహించుకోవాలి, పరిణామాలు ఎలా ఉంటే ఊహించుకొని వాళ్ళు చేయకూడదని యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎలా వచ్చారో అవన్నీ ఏజెన్సీ నేర్చుకుంటారు, కానీ ఇంటి దొంగలు పనిపెట్టడం కూడా మంచిది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు. సి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో వాళ్ళు రావడానికి కారణం కూడా ఎవరో మన ఇంటి దొంగలు సపోర్ట్ చేసిన వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళ పని ఫస్ట్ పడితే వాళ్ళు రావడానికి ఆలోచిస్తారు. సార్, అంటే ఇటీవల కాలంలో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో కేవలం హిందువులు అనేటువంటి టార్గెట్ చేసి చంపేసినటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా. దీన్ని ఎలా చూస్తారు? క్లియర్గా అటాక్ ఆన్ హిందూస్ ఇది. ఇప్పుడు ఎవరు రాకపోయినా కానీ అటాక్ అని హిందూస్, డైరెక్ట్ అటాక్ అని హిందూసే. ఇప్పుడు మీరు పేపర్లో వచ్చిన కథనాలు చూసుకుంటే ప్యాంట్లు విప్పి కన్ఫర్మేషన్ చేసుకుని మరి అంటే ప్యాంట్లు ఎందుకు విప్పుతున్నారు వాళ్ళు కదా, అంతే కదా. సో మెయిన్ తేడా కనిపించేది అక్కడే. మొలదారం కడతా మనకు కంప్లీట్గా ఉంటారు. సో వాళ్ళకి మొలదారం ఉండదు. సో హిందూస్ అని ఇక్కడ ఇది ఒకటే కదా. సో డైరెక్ట్ అటాక్ అని హిందూస్. సో అదే అంటున్నాను. సో ఇప్పుడు సెక్యులర్ అవన్నీ కాదు. సో హిందూస్ మీద అటాక్ అయితే ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఎవరున్నా కండెమ్ చేయాల్సిందే. కానీ ఇది ఒక కమ్యూనిటీని డైరెక్ట్గా హిట్ చేసినట్టే. సో ఇది ఎంటైర్లీ రాంగ్ ఇది. సో యాక్షన్ కూడా అదే స్టేజ్లో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇటీవల కాలంలో బీహార్లో నిన్ననే జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానమంత్రి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశాడు. ఆ తీవ్రవాదాన్ని ఎలాంటి ప్రోత్సహించినటువంటి దేశాలైనా సరే, ఇక్కడ ఉన్న వ్యక్తులైనా సరే ఎవరిని కూడా తుదముట్టిస్తాం, ఇది చాలా చివరి హెచ్చరికని ప్రపంచ దేశాలు కూడా హెచ్చరిక ఇచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? కానీ దీని రెస్పాన్స్ మాత్రం రివర్స్ ఇవ్వాలి, రేంజ్లో ఇవ్వాలి. ఒక రేంజ్లో మళ్ళీ ఇంకోసారి కూడా ఊహించొద్దు. మళ్ళీ మన ఇండియన్ టచ్ చేయాలంటే భయపడాలి, ఏంది మన సత్తా అనేది. ఇప్పుడు మోడీ కూడా దుబాయ్ పోయి ఇమీడియట్లీ ఎందుకు వచ్చిండు? ఆయన ఒక 26 మెంబర్స్ అంటే మామూలుగా అది దొంగ దెబ్బ తీసినట్టే కదా లెక్క. అది తీసినా కానీ రివర్స్ వచ్చిండు. ఎందుకు? ఆయన చేసేది కరెక్ట్. అంత కొంత 10 మందిలా 5 మందికి నచ్చవచ్చు. ఎందుకంటే దుర్మార్గులు ఉంటాయి, వాళ్ళు నచ్చదు. మంచితనంలో నచ్చుతుంది. అందుకు 10 రాళ్ళు పడతాయి, కానీ కేర్ చేయొద్దు. మన పని మనం చేసుకోవాలి, కానీ అటాక్ మాత్రం చేయాలి. పబ్లిక్లా ఒక అరే చేసిండు అని, ఒక మోడీ ఒక పని చేసిండు అని ఒక సంతృప్తి కల్పించాలి. ఇంతమంది 26 కుటుంబాలు కాదు, 2600 మంది అనుకొని అటాక్ చేయాలి. అంత దెబ్బతీయాలి. భారత ప్రధానమంత్రి ఎలాంటి నిర్ణయాలైనా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత ప్రజలుగా మనం ఎలాంటి సపోర్ట్ ఎలా ఇవ్వబోతున్నాం? భారత్ ఇవ్వాల్సిందంటే ఏం లేదు, అటాక్ చేసి చూపించాలి. ఇంతకుముందు మనము నైట్ పూడే చేసిన పని సర్జికల్ స్ట్రైక్ అటాక్ చేసినాడో అట్లా ఉదయం పూట చేసి చూపించాలి. మనం ఏందో నిరూపించాలి. నైట్ అని కాదు, ఉదయమే అటాక్ చేసేయాలి. అయితే చాలా దారుణం అండి. అది చూసేటప్పటికి భోజనం కూడా చేయబుద్ధి కాలేదు. యాక్చువల్గా దాని గురించి మాట్లాడాలన్నా చాలా బాధగా ఉంది. ప్రభుత్వం తప్పేం లేదు, ఇంకా అది ఉగ్రవాదుల దాడి కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు బుద్ధి చూపించుకున్నారు. దానికి దెబ్బకి దెబ్బ అయితే మనం కూడా తీయాలి కదా, కంపల్సరీ తీయాలి. అది కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి మోడీ గారు చేస్తే కొంచెం మనకి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్లో టెర్రరిస్టులు సోల్జర్ డ్రెస్లో వచ్చి చంపారు కదా, దాని మీద ప్రత్యేకంగా ఒక యాక్షన్ అది తీసుకోవాలి మన ప్రభుత్వం. సో అన్ని పొలిటీషియన్స్ దీనికి యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేయాల్సి వస్తుంది. సో పార్టీలు మనం ఎలక్షన్ చేస్తున్న వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు పొలిటీషియన్స్ అవుతున్నారు, కానీ ఈ మేలు చేయడానికి ఎవరు రావట్లేదు. సో గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండి ఈ మేలు చేస్తే టెర్రరిస్టులు చూస్తే మనం భయపడే విధంగా భయపట్టించాలన్నమాట టెర్రరిస్టులని.
అమాయకులైన టూరిస్టుల మీద ఇది అటాక్ జరగడం చాలా బాధాకరం. బట్ దీని మీద చాలా సీరియస్గా తీసుకుని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బాగా సివియర్గా తీసుకుని దీన్ని అటాక్ చేయాలి. బట్ పార్టీలకు అందరికీ కులాలకి మతాలకి అతీతంగా చేసి దీన్ని అటాక్ చేసేదానికి వీఆర్ సపోర్ట్ అండ్ ఇండియా మోడీ డెఫినెట్లీ దీన్ని బాగా ఇచ్చేయాలని మోటివేట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి ఎంతవరకు వెళ్ళినా కానీ దీనికి చాలా అది దుశ్చర్య కాబట్టి దీనికి అటాక్ ఇవ్వాలి 100%. ఇది గ్యారంటీ. Well, as being an Indian, I feel much bad. As being an Indian citizen, we much didn't get any security, especially in that side. So I believe that if our government help us to engrave the much security from that side, that's it. నిజంగా కూడా మానవ జన్మ అలాంటి జరగడం చాలా ఘోరం. అది కూడా ఒక హిందువులనే చంపడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల ప్రపంచ దేశాలలో కూడా అందరం కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒక హిందువులనే బట్టలు ఇడిపించి అన్నీ చేసి అంత ఘోరం చేయడం చాలా దుర్మార్గమైన పని. వాళ్ళేదన్నా ఉంటే వేరే రకంగా ఉండాలా, మేము ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నాం, అంతా అన్నదమ్ముల్లాగా ఉంటాం, ఆ రకంగా ఉండాలి. కానీ హిందూ వాళ్ళు అనందం మనమంతా సమాజం అంతా ఒకటే. అమెరికాలో కూడా జాబులు చేస్తున్నారు, అన్ని కులాలు చేస్తున్నారు. ఇది చాలా విషాదకరమైన మనిషి అది చూస్తే నిద్ర రాదు. అది ఎక్కడైనా పోవాలంటే ఇప్పుడు కాశ్మీర్ మొత్తం విహారయాత్ర మొత్తం స్టేటే కథమైపోతుంది, డెవలప్మెంటే కథమైపోతుంది. అట్లా ఒక మానవత్వం గల సమాజాన్ని కూని చేసినట్టు అది చాలా తప్పు, దుర్మార్గమైన విషయం. ప్రజలు ప్రపంచ దేశాలలో కూడా తప్పు చేసిందనే భావన అందరికి కలుగు. దీనివల్ల రేపటి భవిష్యత్తు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎంత ఇలాంటి దుర్మార్గులను ఏ రకంగా ఉరి తీసినా తక్కువనే. ఎట్లా ఇవ్వాలనిపిస్తుంది? తర్వాత వాళ్ళు చేసిన దాడిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? పాక్ అనేది ఉండొద్దు అన్న, మొత్తం లేక పడదేంగాలి. మన వాళ్ళు 27 మందిని చంపారు కదా, 27 కాదు అసలు పాకిస్తాన్ లేకుండా చేయాలన్నా. మొత్తం మనదే, అంతా మొత్తం మనదే కావాలి. మొత్తం పాకిస్తానే ఉండకుండా చేయాలి బస్. అంటే వాళ్ళు పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మాదే అని చెప్తున్నారు, కాశ్మీర్ కూడా మాదే అని అంటున్నారు ప్రతిసారి కూడా. అవునవును, దీన్ని ఎలా చూస్తారు, ఎలా చెప్తారు అన్నా? సరే మనది అంటున్నారు, వాళ్ళది అంటున్నారు కదా, సరే ఎదురు వచ్చి ఢీకొని చెప్పు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం, అట్లనే ఓకే. అంటే నరేంద్ర మోడీ ఆల్రెడీ చెప్పేశాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఏమని? తీవ్రవాదాన్ని కూడా మేము ఎలాంటి దేశాలు సపోర్ట్ చేసినా వాళ్ళందరినీ కూడా మేము వ్యతిరేకిస్తాం, తీవ్రవాదాన్ని లేకుండా చేస్తామనేసి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎట్లా అనిపిస్తుంది అన్న? ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా ఓకే డైన్ పర్లేదు, కానీ మన వాళ్ళు ఖచ్చితంగా మనకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఎంట్రీ అవుతారు. ఖచ్చితంగా పాక్ లేకుండా చేయాలన్న, అదొకటే. ఇప్పుడు మన నరేంద్ర మోదీ ఎట్లా మిట్టి మేము ఇలా అన్నాడో అట్లా మనం కూడా రెస్పాన్స్ కావాలి. ఒక్కొక్క దానికి చిన్న అటాక్ అయినా సరే మనం కూడా రెస్పాన్స్ అయ్యి అందరం యూనిటీగా ఉంటే యూనిటీ అవుతుంది, ఏదన్నా లేకుంటే కాదు. ఇంకా అంటే ఇప్పుడు గవర్నమెంట్కి మీరు వాళ్ళు ఆల్రెడీ అటాక్ చేశారనుకోండి, ఎట్లా మీరు గవర్నమెంట్కి ఏం సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మనం కూడా టెర్రరిస్ట్ కావాలంటే అవ్వచ్చు, ఏముంది గన్లు తీసుకొని వాళ్ళలాగా పోవాలంటే పోతాం, అట్లాని కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో చేసారు వాళ్ళకి, ఇప్పుడు మన మోదీ కూడా రెస్పాండ్ అయితే సేమ్ అట్లనే మన వాళ్ళు కూడా అయితే అయిపోతుంది. మిట్టి మేము ఇలాదే నా పని. 2 days నుంచి చూస్తున్నాం కదండి న్యూస్, పెహల్గాం దాడి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పేరెంట్స్కి పుట్టిన అమాయక ప్రజల మీద అలాంటి దారుణం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే పాకిస్తాన్కి మనం సింధు జలాలు అది వాళ్ళు ఎన్నిసార్లు పుల్వామా అటాక్ అయినా లేకపోతే ప్రీవియస్ ఎన్ని యుద్ధాలైనా మనలో కాంప్రమైజ్ అవ్వకుంటూనే వచ్చారా? మేబీ ఇట్లా వాళ్ళు ఎంకరేజ్ చేసినారా? అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ఇండియా అనేది మోడీ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే అమాయక ప్రజలు వాళ్ళు జస్ట్ అక్కడ వెదర్ బాగుంటుంది, వేరే కంట్రీస్కి పోలేక, సో మన ఇండియా అది మన ఇల్లు అట్లా అనుకొని చాలామంది అక్కడికి పోతారు. సో బట్ అట్లా వాళ్ళకి చాలా చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 28 మెంబర్స్ అంటే 28 ఫ్యామిలీస్ వాళ్ళు అట్లా అయినట్టే. వాళ్ళు కూడా ఒక పేరెంట్స్కి పుట్టిన వాళ్ళే. అట్లా చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మోడీ గారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. అస్సలు కాంప్రమైజ్ అవ్వడం అయితే ఉండకూడదు అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. వాళ్ళు వచ్చి ఆ టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి మీరు హిందువా ముస్లిమా అని చెప్పేసి
హిందూ అంటే అది చంపడం అనేది కరెక్ట్ కాదు. అదే ఇండియాలో చూసుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో చూసుకో, ముస్లిమ్స్కైనా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకి ప్లేస్ ఇస్తారు, వాళ్ళు ఇక్కడ లివింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ బిజినెస్లు చేస్తున్నారు. బట్ వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా అనేది లేదు. ఈవెందో వాళ్ళకి పాలిటిక్స్లో కూడా సమ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అదే ఇండియాలో, కానీ అదే పాకిస్తాన్లో ఉన్నదా లేదు కదా. కానీ అట్లా మతం మీద పెట్టేసి అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అట్లా హిందూస్కి అలాంటి ఫీలింగ్ లేనప్పుడు వీళ్ళు అట్లా పెట్టి వాళ్ళు అట్లా చేయడం అనేది కరెక్ట్ అయితే అస్సలు కాదు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎస్టర్డే ఇది పాల్గంలో కొంచెం మృతి చెందారు కదా హిందూ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు చేశారంటే అలా నార్మల్గా వచ్చి ఐడెంటిటీ కార్డ్స్ అండ్ అవి అడిగారు. వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఏమనుకున్నారు, నార్మల్గా హిందూ వాళ్ళు అవును మా సేఫ్టీ కోసమే చూస్తారని అనుకున్నారు. కానీ వాళ్ళు వెంబడించి మరి వాళ్ళని కాల్చే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు ఉరికిరు కొంచెం దూరం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళడం వాళ్ళు కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకి. నార్మల్ టూర్కి వెళ్తే అది అటాక్ అనేది జరుగుతుందని వాళ్ళకి తెలియదు. నార్మల్ టూర్కి వెళ్ళారు. అయితే అటు వెళ్ళడానికైనా వెహికల్స్ ఉండవు, బై వాక్ అన్నా గుర్రాల పైన వెళ్ళాలా. ఇది నరేంద్ర మోదీ ఏమంటున్నామంటే ఇప్పుడు నరేంద్ర మోదీ యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడు తీసుకోలేదనుకో డే బై డే ఇంకా హిందూ వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు కౌంటర్ అటాక్ జల్దీ తీసుకోవాలి, లేకుంటే డే బై డే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎంతమంది లేకుంటే హిందూ మెంబర్స్ అయినా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎంత రియాక్షన్ తీసుకుంటే అంత మంచిది మనకి. ఇంకోటి మన ఇండియన్ రివర్ వాటర్స్ అయినా ఉన్నాయా అటు ఇట్లా మనం కొంచెం క్లోజ్ చేసుకొని మన దగ్గర నెట్టేసుకోవాలి. ఇప్పుడు మన హిందువుల మీద అక్కడ కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఉదంతం ఉందో అది చాలా దారుణం అండి. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ అంటున్నారు కానీ వాళ్ళు మతపరంగా చాలా దారుణాలు చేస్తున్నారు. ఇది ఉండే కొంది చాలా తీవ్రమైన పరిణామాలు తీస్తుంది. ఎందుకంటే మనం చాలా వరకు ప్రశాంతంగా ఉంటున్నాం, కానీ వాళ్ళు అట్లా లేరు. పైకి బాయ్ అని చెప్తూనే లోపల ఇట్లాగా మారణ కాండాలు చేయడం చాలా దారుణమైన విషయం. నరేంద్ర మోడీ గారు పట్టించుకోవాలి, దీని గురించి చాలా సీరియస్ తీసుకోవాలి. అసలు ఎట్లా ఉందంటే మనం ఎంత బాగున్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రాణ నష్టం చేస్తున్నారు. ఒక ప్రాణం పోయిందంటే దాని ఖరీదు ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మనం ఎట్లాగా రియాక్ట్ అవుతున్నాం అంటే ఎవరి పాటికి వాళ్ళు మన పని మనకు సరిపోతుంది, తిండి బట్ట ఇవి చూసుకుంటున్నాం, కానీ మన సుఖాలు మనం చూసుకుంటున్నాం. కానీ హిందూ పరంగా ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు. ఏదంటే ఎవరికి వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. కానీ దీని గురించి గట్టి చర్య తీసుకోవాలి. మన ఇండియన్ ఆర్మీ కానీ మన కాన్స్టిట్యుయెన్సీ కానీ చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. దీని గురించి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. చాలా మనసు బాధాకరంగా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. ప్రపంచ దేశాల మధ్యలో జమ్మూ కాశ్మీర్ మాది అని చెప్పుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. మరి దీన్ని ఎలా చూస్తారు మన కాశ్మీర్లో జరిగిన దాడిని? ఇప్పుడు ఏంటంటే మనల్ని ఫైనాన్షియల్గా తీయాలని ఇప్పుడు ఇండియా ఒకటి ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఉన్న చిన్నదే కానీ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ. ప్రతి ఒక్క కంట్రీ వచ్చి మన మీదే కన్ను ఉంది. వాళ్ళకి వశపడతలేదు, పాకిస్తాన్కి కానీ ఇది కానీ వాళ్ళకు వశపడతలేదు. ఓన్లీ రిలీజియన్గా చిన్న పిల్లల నుంచి టెర్రరిస్ట్లాగా తయారు చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని ఖండించాలి. మన గవర్నమెంట్ ఒకటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. జల్లెడలాగా పడితే మన చుట్టే ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది నేటి భారతీయులందరూ కూడా చాలా బాధాకరమైన సంఘటనగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులందరూ కూడా ఇలాంటి సంఘటనకి పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి జరుగుతుంది. అదేవిధంగా టెర్రరిస్టులు ఏవైతే ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా హిందువా ముస్లిం అనేటువంటి భేదభావాలను చూస్తూ ఇన్నాళ్ళుగా మన జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనని కూడా మళ్ళీ రిప్లై కాకుండా ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా రిప్లై కాకుండా జరిగినటువంటి సంఘటనలైతే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కనుక అన్నిటికీ కూడా ప్రభుత్వాలందరికీ ఒకరు సహకరించుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ కూడా రిపీట్ కాకుండా పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రజలు చాలా ఆశ అయితే పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఇదే విధంగా ఈ అమాయక సంఘటనలు మళ్ళీ ఎలాంటి రాష్ట్రంలో కూడా జరగకుండా చూడే ప్రయత్నం అయితే జరగాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ స్వామితో శివాజీ, NHTV, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.